అందరికి శుభాభివందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగం చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తగిలినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయం నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న వాక్య భాగం, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తగిలినా, ఏది ఏమైనప్పటికీ దేవుని కృప మనల్ని విడిచిపోదండి. లోకంలో మనుషులు విడిచిన, లోకంలో పరిస్థితులు ఏది ఏమైనప్పటికీ దేవుడు చెప్తున్నంటే, లోకంలో ఎటువంటి పరిస్థితులు ఎటు వెళ్ళినప్పటికీ, ఏది ఏమైనా కానీ దేవుని కృప మనతో విడిచిపోదంట. ఆయన యొక్క నిబంధన మనతో విడిచిపోదంట. ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, లోకంలో ఎవరు విడిచిన విడవక మనతో ఉందండి. దేవుని కృప మనతో ఉంటే చాలండి. ఎందుకంటే దేవుని యొక్క కృప మనతో ఉన్నప్పుడు మనకి ఏదైనా దేవుడు చేయగల సామర్థ్యం కల దేవుడు. అటువంటి కృపతో దేవుడు మిమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించును గాక. ఇక వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చులో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహిమలు మీకు వందనములు తండ్రి. ఈ రోజు ఇచ్చిన వాగ్దానం తండ్రి, పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తక్క నా కృప నేను విడిచిపోదని సెలవిస్తున్నారా. అటు విడువని ఎడపాని కృప వీక్షిస్తున్న ప్రతి ఒక్క జీవితం దయచేయమని ఏస్తున్నాం. నిండైన కృపాక్షేమం మా ఎంత వచ్చినట్లుగా సహాయం దయచేయమని ఏసునామంలో అడిగి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక వాగ్దానం, ఈ యొక్క వాక్యం మీ అందరి జీవితం 100 ఫలించును గాక. ఆమేన్.